ఇవాళ నగరాలు నరకంగా మారుతున్నాయి. హైదరాబాద్ని మీరు తీసుకున్నట్టయితే సగటున ప్రతి మనిషికి 1 కోటి పైన జనాభా ఉంది కదా, 133 గంటలు ట్రాఫిక్ వల్ల పోతున్నాం, మనం కోల్పోతున్నాం. ఇది మంత్, సంవత్సరం ఇన్ ఇయర్. బట్ మీరు వర్కింగ్ టైంలో లెక్కేస్తే మీకు ఆల్మోస్ట్ మీకు 14% ఆఫ్ యువర్ టైమ్ ఈజ్ లాస్ట్. ఓకే, వర్కింగ్ అవర్స్ లెక్కేసినట్టయితే దాదాపుగా $6 బిలియన్, అంటే ఒక 55,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా ఫైనాన్షియల్ లాస్ ఈ డిలే వల్ల కనిపిస్తాం. సో యావరేజ్ స్పీడు చాలా చోట్ల పీక్ టైంలో 8 నుంచి 16 కిలోమీటర్లు ఉంటున్నది. నేను వాకింగ్ చేస్తాను, గంటలో నేను ఒకప్పుడు 8 కిలోమీటర్లు చేసేవాడిని, ఇప్పుడు 6 కిలోమీటర్లు చేస్తున్నాను, 6-6.5 కిలోమీటర్లు. అంటే వాకింగ్ స్పీడ్లో వెళితే గొప్ప అయిపోయింది ఇప్పుడు. అవును, పీక్ టైంలో ఏం జరిగింది ఒకసారి ముందు సమస్య అర్థం చేసుకుందాం. మీరు అన్నారు ఈ ఫ్లైఓవర్లు వగేరా అని చెప్పని. కేబీఆర్ పార్క్ చుట్టూ బ్రహ్మాండంగా ఫ్లైఓవర్లు కడుతున్నారు. నేను చూస్తే ఇప్పుడు అంతా ట్రాఫిక్ ఏదో గందరగోళం ఉంది. మరి ప్రభుత్వం చెప్పట్లేదు ఏమీ బయటికి ఏం చేస్తున్నారో. నేను నిన్న ఇవాళ గూగుల్ చేస్తే 8 ఎన్నో అండర్ పాస్లు, తర్వాత ఫ్లైఓవర్లు రకరకాలు కడుతున్నారని చెప్తున్నారు. నాకు పూర్తిగా అర్థం కాల. ఒక 1,100 కోట్లు అంతా ఖర్చు పెడుతున్నారని చెప్పారు. మీరు ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినా కూడా అది ట్రాఫిక్ సమస్యకి పరిష్కారం కాగలదు. కట్టొద్దని అంటలా, కానీ ఫ్లైఓవర్లతో పరిష్కారం అవుతుందని భ్రమ నుంచి బయటపడాలి. ప్రపంచంలో ఎక్కడా కూడా ఫ్లైఓవర్ల వల్ల సమస్య పరిష్కారం కాలేదు. నిజానికి ఫ్లైఓవర్ కట్టి ఇనాగ్రేట్ చేసిన రోజున మీకు ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి. ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లో ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకని? గత 10 ఏళ్లుగా మీరు చూస్తే హైదరాబాద్లో ప్రైవేటు వాహనాల సంఖ్య రెట్టింపైంది. ఇవాళ 81 లక్షల వాహనాలు హైదరాబాద్లో ఉన్నాయి. రోజుకు 2,000 వాహనాలు కొత్తగా రిజిస్టర్ అవుతున్నాయి. చాలామంది తెలియకపోవచ్చు, హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రైవేటు వాహనాల సంఖ్య బొంబాయి నగరం కంటే ఎక్కువ. మీకు తెలుసా? బొంబాయి ఎంత పెద్దది మనతో పోలిస్తే, ఆర్థికంగా కానీ జనాభా రీత్యా కానీ. ఢిల్లీ నగరం కంటే ఎక్కువ, లండన్ కంటే ఎక్కువ, లండన్ కంటే ఎక్కువ, న్యూయార్క్ కంటే ఎక్కువ. అవును, న్యూయార్క్ కంటే ఎక్కువ. మనకి సగటున దాదాపుగా 70 మందికి 75 మందికి 100లో వాహనాలు ఉన్నాయి ప్రైవేటు. 2 వీలరు 4 వీలర్ ఒకటి. న్యూయార్క్లో 21 మందికి ఉన్నాయి 100కి. లండన్లో 24 మందికి ఉన్నాయి. సింగపూర్లో 16 మందికి ఉన్నాయి. షాంఘైలో 20 మందికి ఉన్నాయి. ఈ అన్ని సిటీలు మనతో పోలిస్తే ఏ రకంగా చూసినా కూడా తలసరి ఆదాయం కావచ్చు, 10% ఉంటుందేమో మన పెర్ క్యాపిటల్తో పోల్చుకుంటే. ఎందుకైంది ఇది? గతి లేక, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పనిచేయదన్నటువంటి నమ్మకానికి వచ్చి గతి లేక సామాన్య కుటుంబీకులు సైతం బాటమ్ క్వింటాల్లో కూడా, అంటే అట్టడుగున 20% కుటుంబాల్లో కూడా సగం మందికి 2 వీలర్ ఉంది. ఆ పైన ప్రతి కుటుంబానికి 2 వీలర్ 4 వీలర్ 1, 2, 3 ఉన్నాయి. హైదరాబాద్లో ఆర్టీరియల్ రోడ్స్, మెయిన్ రోడ్స్ మీరు చూస్తే 600 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి. 900 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి. సగటున ప్రతి కిలోమీటర్ లెంగ్త్కి 9,000 వాహనాలు ఉన్నాయి. 9,000 వాహనాలు ఉన్నాయి. మీకు 2-3 వేలు దాటితే అసలు దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు ఎంత అద్భుతంగా చేసినా కూడా, అమెరికా లెవెల్లో చేసినా కూడా మీరు తట్టుకోలేదు వ్యవస్థ. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వద్దని అంటలా, పరిష్కారం కాదు. ఇది పరిష్కారం వయబుల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, మంచి ప్రమాణాలు ఉన్నది, సుఖంగా వెళ్ళేది, సకాలంలో వెళ్ళేది, ప్రెడిక్టబుల్గా ఉండేది, టైమ్లీగా ఉండేది.